నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ఉన్నారు పొంగనూరు నియోజకవర్గం ముల్లంగి వెంకటరమణ గారు, టీడీపీ పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి. అయితే ఏపీలో వాస్తవాల గురించి వివరించడానికి ఇక్కడ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలన్నీ కూడా పూర్తిగా తనని అడిగి చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏపీలో జరుగుతున్నటువంటి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నెక్స్ట్ 2024లో ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా, ప్రభుత్వం మారుతుందా, అసలు అక్కడ ఏం జరుగుతుంది? మేడం, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో హల్వికాని హామీలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టినాడు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన జేసీబీలకు, ఇటాచీలకు, పోలీసులకు పని కల్పించేశాడు. ఇటాచీలు, జేసీబీలు పూర్తిగా ఇండ్లు, భూములు, ప్రభుత్వ ఆస్తులను లోపరుచుకునేదానికి, సదును చేసేదానికి, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆస్తులను పడగొట్టడానికి ఇటాచీలు పెట్టుకున్నాడు. మా ఆస్తి అని అడిగినోనికంతా పోలీసులను పెట్టుకున్నాడు. ఈ పోలీసులతో ఒక కేసు మనం ఏమి అంటే ఏరన్నా అన్నాడని ఒకటి, తప్పుడు కేసులతో నాన్ బెయిలబుల్ కేసులు ఏమైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక నాయకులను వాళ్ళ వైసీపీ వన్ దగ్గర మా బంధువులకో ఎరవేసేది, వాళ్ళ ఇంట్లో విడబిరికేది, అన్నదమ్ములను, బంధువులను, భార్యాభర్తలను, అన్న తమ్ములను, మామ బామర్దులందరినీ విడబిరికి వాళ్ళపైన వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరే కేసులు పెట్టే పని స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించేసినారు. పరిపాలనకు వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉంటే ఎవరు కూడా ఒక ఇంటి పెద్ద అంటే నిద్ర లేచినప్పటింటే ఒక పని కల్పించుకుంటారు. నిద్ర లేచిన వెంటనే మనం వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం పని, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం పని, వ్యాపారం చేసేవాడు వ్యాపారం పని. వీళ్ళు ఒకటే పని. తెలుగుదేశం కార్యకర్తలు హింసలు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం. వీళ్ళందరూ 151 మంది ఎమ్మెల్యేలకు ఒక శిక్షను ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన పైన అలివికాని కేసులున్నాయి. ఏ కోర్టు ఒక కేసు కూడా కొట్టరు. దానికి తోడు ఉండే వాళ్ళకి చదువు లేదు. చదువు ఉన్నోళ్ళు నోరు తెరరు, చదువు లేని వాళ్ళే నోరు తెరుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కు మా రోజమ్మ ఉంది. ఆమె ఏం చేస్తా ఉన్నింది? జబర్దస్తిలో డాన్సులు వేసుకుంటా ఉన్నింది. పాపం ఆమె కొంచెం వ్యసనముగా ఉంటుంది. దాంట్లో యాంకర్లు ఇట్ట చూస్తుంది. ఈయన శేఖర్ మాస్టర్ ఉండాడా లేడని చూస్తుంది. ఆయన లేడనుకో అదో రకంగా ఫీల్ అవుతుంది. ఈ శేఖర్ మాస్టర్ వచ్చినాడనుకో ఒక రకంగా రెచ్చగొడుతుంది. ఆయన వెంటనే వచ్చి ఈ చేతిలో పెట్టుకొని గిర్రని తిప్పినాడంటే ఫీలింగ్ అప్పుడు వచ్చేస్తుంది ఆమెకు నవ్వు, ఎక్కలేని నవ్వు. ఆ శేఖర్ మాస్టర్ తిప్పుకున్నా ఉంటే ఆమెకు నవ్వే రాదు. ఆమెను తిప్పి 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 5 రౌండ్లు తిప్పేంత వరకు ఆమె పూర్తిగా అలిసిపోయి కింద దిగేస్తుంది. దిగేసిన వెంటనే కొంచెం రిలాక్స్ అవుతుంది. అటువంటి రిలాక్స్ అయిన ఆమెకి ఏమొస్తుంది? డాన్స్ వేసే ఆమెకు మంత్రి పదవి ఇచ్చేసినాడు. ఆమె ఏమి మంత్రి? పర్యాటక శాఖ అంటే ఏందండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటకం అంటే యాత్రికులు, విజిటర్స్ వీళ్ళందరూ విశ్రాంతి కొరకు పర్యాటక ప్రదేశాలను చూడగలిగిన ప్రదేశాలను చూపించి, ఇంకా ఈ సముద్ర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో, కొన్ని 100 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఏ విధంగా పర్యాటక కేంద్రంగా గుర్తించాలనో ఆమెకు దాని మీద లేదు ధ్యాస. లోకేష్ బాబు లావుగా ఉన్నాడు, డ్యాన్స్ చేయలేడు. అక్కడ చదువుకుంటా ఉంటే మేడంతో డ్యాన్స్ చేశాడు వాళ్ళ క్లాస్మేట్స్తో. క్లాస్మేట్స్తో ఇక ఇంట్లో అప్పజిల్లలతో డ్యాన్స్ చేస్తారండి ఎవరన్నా? నువ్వైతే వేస్తావు, ఎందుకంటే నీ ప్రొఫెషన్ అది. ఎన్నో డ్యాన్సులు వేసావు, అందరూ ఆ విధంగా వేయాలంటే కుదురుతుందండి? వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరో ఉంటే వాళ్ళతో ఒక ఫంక్షన్లో వేసి ఉంటారు డ్యాన్సు. దాన్ని ఎత్తుకొని వచ్చేది లోకేష్ బాబు డ్యాన్స్ చేసినాడు వాళ్ళ క్లాస్మేట్స్ అమెరికాలో చదువుతూ ఉంటేనే. నువ్వు మా ముందరనే రోజు డ్యాన్స్లు వేస్తా శేఖర్ మాస్టర్ తిప్పుతూ ఉంటే మేము చూస్తూ ఉన్నామే. ఆయన అన్న చదువుకునేటప్పుడు ఒక ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తాడో ఇంకోటి నటన చేస్తాడో మనకెందుకండి? ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు ఇచ్చింది. ఉపాధి హామీలో ఎన్నో రకరకాల అవార్డులు ఇచ్చి ఉపాధి హామీ ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ఎలాంటి అవకతవకలు లేకుండా నిజాయితీగా అక్రమాలు జరగకుండా పరిపాలన చేసిన మంత్రి ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయనే. అంతకుముందు కూడా చేశాం. ఆయన అన్నీ కనుక్కున్నాడు. వాళ్ళకేమీ అవసరం లేదు. ఈయన అంటాడు ఇట్ట తిరుగుతాడు, అట్ట తిరుగుతాడు, తతబేత అంటాడు అని. నువ్వేం మాట్లాడుతున్నావు? అది నోరా నీకు? నోరే కాదు. నువ్వేం చేసి నువ్వు వచ్చిండేది సినిమాలో నుంచి. నువ్వు సినిమాలో అంతా డూఫ్ కదా, వాస్తవమా? ఆ డూపే రాజకీయ నాయకుల దగ్గర ప్రజల దగ్గర చేయాలంటే ఎట్టండి? పర్యాటకం గురించి నీకేమన్నా అవగాహన ఉందా? ఏంది పర్యాటకం అంటే నీకు తెలియదు. చంద్రబాబుని తిట్టడము, లోకేష్ని తిట్టడమే నీతి, అవునా? నిన్ను తరుముకుంటా ఉన్నారు మా నియోజకవర్గంలో, అది లేదు. ఇప్పుడు నీకు టికెట్ లేదు, లేకుండా పనిలే నేను జగనన్న మనిషిని,
నిన్ను కాదన్నాడు జగనన్న. ఇప్పుడు అందరూ జగనన్న మనుషులే. మరి ఎందుకంటే జగనన్న మనిషి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేసిరి? ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎందుకు రాజీనామా చేసిరి? నీకు ఆడ సీట్ లేదు, ఎక్కడికి పోలేవు, పూర్తిగా బిగిచ్చేసినారు. నువ్వు పోతే జబర్దస్తికి పోవాలి, లేకపోతే లేదు. ఆ జబర్దస్తి కూడా ఫుల్ అయిపోయింది, నువ్వు లావ్ అయిపోయినావు. ఇంక శేఖర్ మాస్టర్ నిన్ను ఎత్తలేడు, నిన్ను తిప్పలేడు. ఇంకేడికి పోతావు నువ్వు? ఇంకేడికి పోయేది లేదు. నువ్వు ఇక్కడ చెన్నైకి పోవాలా, ఆంధ్రాలో ఉండలేవు, ఏ జైల్లో ఉంటావో తెలియదు. నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చేస్తారు. నీ పేరుతో పర్యావరణ శాఖ మంత్రిగా ఉంటే నువ్వు ఈ సంతకాలు పెట్టకనే ఫోర్జరీ సంతకాలు ఏదో పెట్టేసి విశాఖపట్నంలో ఈరోజు బోర్డుగుండు పెట్టేసి పెద్ద గుట్టను సదరం చేసి బిల్డింగ్లు కట్టేసావు. అవునా? ఏ పర్మిషన్ లేకుండా, నీకు తెలీదు ఏం జరుగుతుందో కూడా. నువ్వేమన్నా బయట ఉంటావా? డ్యాన్సులు వేసేదానికి పోలేవు, భర్తతో నువ్వు కాపురం చేయలేవు, బిడ్డల దగ్గరికి పోలేవు. పూర్తి జీవితం అంతా కూడా జైల్లో గడపాల్సి వస్తుంది. ఇటువంటి మంత్రులు చాలా మంది ఉన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో బాగా యాక్టివ్గా ఉన్నారు కదండి రోజా గారు. అదే ఆయన ఒక బ్యాట్ ఇచ్చాడు కదా, జగన్ బ్యాట్ ఆమె చేతిలో పెట్టాడు, దీంతో ఆడమన్నాడు. ఇది ఆడే కొడితే జగన్ తలకాయ పగులుతుందేమని పక్కకు జరిగేశాడు ఆయన. ఎవరితో అండి ఆడదాం పాడదాం అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఆడేది? ఒక విద్యార్థుల దగ్గర ఆడించండి, ఒక కాలేజీలో స్టూడెంట్ల దగ్గర ఆడించి ఒక ఉందాతనంగా కుర్చీలు వేసుకొని చూడండి. మీరే బ్యాట్లు వేసేందుకు కొట్టుకునేది? మీరు ఆడుతూ ఉంటేనే జనాలు రాలేదు. విద్యార్థులన్నా పెడితే సాటి విద్యార్థులు వస్తారు. ఇదేం ముఖము, ఇట్టా మొఖాలను మనం చూసేదాన్ని ప్రజలు రాలా, విద్యార్థులు రాలా. అయింది ఆడేది పాడేది ఏందండి? ఆడేది పాడేది ఒక ప్రోగ్రామా? సమస్యలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు, వాలంటీర్లు ధర్నా చేస్తున్నారు, పారిశుద్ధ కార్మికులు ధర్నా చేస్తున్నారు. దానికి డబ్బు ఇవ్వయా అంటే దానికి డబ్బు ఇవ్వకుండా ఏంది ఆడేది పాడేది ఏందండి? చలికాలం వచ్చేసింది, విద్యార్థులకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాళ్ళకైతే చూడు. పాఠశాలల్లో వాళ్ళ కలిగి సౌకర్యాలు చూడమంటే ఆడదాం పాడదాం. ఆమె పాడుతుంది, నువ్వు ఆడుతూ ఉండవు, నువ్వు ప్రజలతో ఆడుకుంటా ఉండవు ఆట. ఆమె పాడేదానికి వెళ్ళిపోతుంది. ఇంక వేరే పని లేదు. ఆమెకి ఎక్స్పైరీ డేట్ కేటాయించేసినారు. ఇంకా ఆమె పాడుకోవాల్సిందే సొంతంగా పోయి. ఆంధ్రాలో పాడలేవు, ఈయన ఆంధ్రాలో ఆడలేడు. ఆమెకి సీట్ ఇవ్వమనేసి డిక్లేర్ చేశారు, టికెట్ ఇవ్వమని. మళ్ళీ ఎందుకు రోజా గారితో కలిసి పర్యటన చేస్తున్నారు అనేది అర్థం. ఇప్పుడు ఆమెకు వేరే పని లేదండి, వేరే ఆప్షన్ లేదు. సీట్ ఇచ్చినా ఆమెకే తెలుసు ఎవరని. ఇంకేం చేస్తుంది ఆమె? ఉన్నన్ని రోజులు ఇంకొక 6 నెలలన్నా ఈ పర్యాటక శాఖలో మంత్రిగా అనిపించుకోవాలని ఈ బ్యాట్ పట్టుకుని, జగన్ బ్యాట్ పట్టుకునింది. ఆ జగన్ బ్యాట్తో ఆడలేక పాడలేక కొంచెం బ్యాట్ ఇసిరేసి వెళ్ళిపోయింది. ఇంకే బ్యాట్ పట్టుకుంటుందో తెలీదు, ఆడుతుందో తెలీదు. ప్రస్తుతానికి గుంటూరులో పెట్టింది బ్యాట్. ఈ రాష్ట్రం అంతా పట్టాలి కదండి. ఏం ఆట అండి అది? ఇదేనా ఒక ముఖ్యమంత్రి బ్యాట్ ఎత్తుకొని ఆడేదా? అదే ఆడదాం పాడదాం పాటలకు పెట్టు. జాతీయ గీతాలు ప్రజలకు స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఎన్నో ఉన్నాయండి, అవి చూడరంటే ఇదే బ్యాట్ ఎత్తుకొని క్రికెట్ ఇంకోటి చేసేది, బాల్ వేసేది, నువ్వు కొట్టేది, వాళ్ళు కొట్టి, ఇది ఆట? ఇది ఆటలు అంటారండి దీన్ని అనరండి ఆటలు. విద్యార్థులు ఎంతోమంది యూనివర్సిటీలో ఎక్కడున్నాయండి? ఏ స్కూల్కి మొత్తం నీళ్ళు గారుతూ ఉంది, కింద ఏమి వేసుకునేదానికి లేదు, పిల్లోళ్ళే లేరు స్కూల్లో. ఏంది మీరు ఆడదాం పాడదాము? ఏ స్కూల్లో పిల్లోళ్ళు ఉన్నారండి? ఇప్పుడు పిల్లలందరికీ కూడా బెండపూడి స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు కదండి. ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరు తీసుకున్నారండి? వీళ్ళు వేసే డ్రామాలు ఇంటర్నేషనల్లో ఉన్నాయి. చదువులు లేవు, ఎక్కడా లేదు చదువుల గురించి పూర్తిగా వదిలేశారు. విద్యా వ్యవస్థే లేదు. ఆ విద్యామంత్రుడు పూర్తిగా అతనికి విద్య పైన అవగాహన లేదు. ప్రతి ఒక్కరికి అవగాహన ఏమైనా ఉందంటే ఎలక్షన్ వస్తున్నాయి, సీట్ ఇస్తారో లేదో, మన దగ్గర డబ్బు ఎంత మాత్రం సంపాదించాము, ఈ డబ్బు అంతా ఎక్కడ సంపాదించుకున్నాడు ఎక్కడ దాపెట్టాలా, సంపాదించుకోకుండా లైట్గా సంపాదించి ఏమేమి సంపాదించాలా, దానిపైన ఉన్నారు మంత్రులంతా. ఆ శాఖల మీద లేరు. ఆ శాఖలన్నీ చూసుకునేది ఒకే మంత్రి, ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకేం పని లేదు మంత్రులకు. వాళ్ళు ఇంటి ముందర బోర్డు వేసుకొని ఆఫీసులో బోర్డు ఉండాలి. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినా ఈరోజు సెక్రటరీలో ఏ మంత్రులు పోతున్నారండి? మంత్రులు ఇళ్ళకు పరిమితం అయిపోయినారు, ఇంట్లో నుంచి బయట రావడం లేదు. ఆయన ఎమ్మెల్యేలను పట్టించుకోవాలా, ఎమ్మెల్యేలను ప్రజలు పట్టించుకోవాలా. ఏ ప్రజలు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు, ఆయన ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. ఈరోజు నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అంటున్నాడు, ప్రజలందరూ నీ పర్ఫార్మెన్సే బాగలేదు అంటున్నారు. అది జరుగుతూ ఉంది మేడం. ఓకే సార్,
సో ఇదండి, మంత్రులందరూ కూడా అక్కడ వాళ్ళ శాఖలను పట్టించుకోవడం మానేసి ఏం సంపాదించుకున్నాం, ఎంత సంపాదించుకున్నాం, సంపాదించుకుంది ఎక్కడ దాచుకుందాం అన్న ధ్యాసలో ఉన్నారు తప్ప ప్రజల యొక్క సమస్యల మీద ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు అన్న పరిస్థితి ఏపీలో ఉందన్నట్టు ఇక్కడ ముల్లంగి రమణ గారు చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.